ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు కార్యము జరిగిస్తానికి మీ మనసు సరిగా ఉందా? మీ మనస్సు సరలేకపోతే దేవుడు ఏది జరిగించడు. వాక్యలో చూసినప్పుడు మనం గమనించవచ్చు, దేవుడు అనేక సార్లు ఏదైనా జరిగించాలన్నప్పుడు వారు హృదయాల్ని ఎరుగున్నాడంట. వారు హృదయాల్ని ఎరిగి ఆ హృదయం తగినట్టుగా ఆయన కార్యం జరిగిస్తూ చూస్తాం. ఉదాహరణకి ఆయన నజరేతుకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు ఆయన గురించి నొచ్చుకుంటున్నారు, అలుగుతున్నారు, గాసిప్ చేస్తున్నారు, రూమర్స్. వారి మనస్తత్వం, విచ్ మీన్స్ దర్ మైండ్ సెట్, వారి మనస్సు సరిలేదు. కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుడు, గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు అక్కడికి వెళ్ళి ఏమి చేయలేదు. ఆయన చేయలేక కాదు, వారి మనస్తత్వం సరిలేదు కాబట్టి చేయలేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో దేవుడు కార్యం జరిగించకపోతానికి మీ మనస్సు సరిగా ఉందా? దేవుడు వాక్యలు చూసినప్పుడు సామెతలో 23:7 చదివితే ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఫర్ యాజ్ హీ థింకెత్ ఇన్ హిస్ హార్ట్, తన హృదయంలో తను ఏం తలస్తాడో అదే అతనంట. సో ఇస్ హీ. సింపుల్ స్టేట్మెంట్. ఒక హృదయంలో తను ఏం తలస్తాడో, ఒక మనిషి తన మనసులో ఏం తలంచుకుంటాడో అదే ఆ వ్యక్తి అంట.